తాంత్రికం అంటే చేతబడి చెయ్యటం, దుర్మంత్రవాదం. ఇటువంటి భావన మానుకోండి. ఎందుకంటే తాంత్రికం చేతబడో దుర్మంత్రవాదమూ కాదు. కానీ కొందరు వచ్చి తాంత్రికంలో రెండు నేను ఇదివరకే చెప్పాను కదా. ఒకటి దైవ ప్రీతి కోసం, అంటే దేవుణ్ణి ఆవాహన చేసుకుని ప్రతిష్ఠించి ఆరాధించే పూజా విధానాలు కలది. మరొకటి మనుషులకు రాబోవు దోషాలను రాకుండా చేయటానికి, వచ్చిన దోషాలకు ఉపశమనం కలిగించటానికి చేసేది. ఇది కూడా తాంత్రికమే. ఇదే కాకుండా ఆ భైరవ మహర్షి లిఖించునప్పుడు 2 గ్రంథాలుగా లిఖించారట. ఒకటి భైరవ తంత్రం, మరొకటి కపాల భైరవ తంత్రం. భైరవ తంత్రం అనగా కేరళలో తంత్రివర్యులు అంటుంటారు కదా, అక్కడి క్షేత్రాలలో పూజలు నిర్వహించువారు వీరే. తాంత్రికాన్ని పఠించిన వారు తంత్రి. తంత్రి అని ఎవరినంటారు? తాంత్రికాన్ని క్షుణ్ణంగా పఠించిన వారినే తంత్రి అంటారు. అంటే తాంత్రికంలో చాలా లోతుగా